అసలు మనిషి తింటారని వంట చేస్తే ఒక్కసారి వంట బాగుందని చావరు. ఎప్పుడు చూసినా మా అమ్మ 30 ఏళ్ళ నుంచి సంసారం చేస్తున్నాను. కొంచెం కూడా పెళ్ళం మీద ప్రేమ లేదు. నేను చస్తే కానీ నా విలువ. ఏం చేస్తున్నారు ఇక్కడ? నువ్వే కదా చెప్ప గోడకు చేసావని. ఇంట్లోకి ఎక్కడ గోడ లేవా? ఇక్కడ చాలా పోయి అక్కడ నాన్న గొప్ప నాన్న చూపుతావే. చూసిన మా అక్క మా చెల్లి మా తమ్ముడు అనుకుంటే వాళ్ళ గురించి ఆలోచిస్తే పెళ్ళం బిడ్డల గురించి ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళ అమ్మాయిలు చెల్లి ఉంటే చాలు, మనం అవసరం లేదమ్మా. ఆదివారం వస్తే చాలు రావు గారు సుబ్బారావు గారు అనుకుంటే వాళ్ళని వేసుకొని వెళ్ళిపోవడమే. పెళ్ళం పిల్లలతో టైం స్పెండ్ చేద్దామనే ఉండదు మీకు. వెళ్ళండి, రావు గారు సుబ్బారావు గారు మీకు వంట వండి పెడతారు, అమ్మ పెట్టదు. ఓ 10 నిమిషాలు కూడా నేను ఇంట్లో మనశ్శాంతిగా ఉండనివ్వా, నేను బయటకు పోతున్నా. వెళ్ళిపోండి. ఏమని అంటే చాలు మాట దాటేసుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఇంట్లోంచి. నేను కూడా మీరు వచ్చేసరికి వెళ్ళిపోతే మీకు తెలుస్తుంది. వెళ్ళిపో నాన్న, వెళ్ళిపో, నువ్వే మాకు అవసరం లేదు. అమ్మా నేను నీకున్నానే. 20 రూపాయలు వచ్చి కాయగూరలు తీసుకురారంటే 10 సార్లు ఆలోచిస్తా. నువ్వు నాకున్నావు, నన్ను పోషిస్తావా? అయినా నాన్న మీద అరుస్తున్నావు ఏంట్రా? ఆయన మన కోసం రెక్కలు ముక్కలు చేసుకొని రోజు ఎంత కష్టపడతారో తెలుసా నీకు? అది కాదు, నాన్న తిట్టాడు కదా, సో అందుకని. అంటారా నా మొగుడు నన్ను తిడతాడు, నా మొగుడిని నేను తిడతాను. నీకేంట్రా మధ్యలో? కుదిరితే కలపడానికి ట్రై చేయాలి కానీ విడగొడుతున్నావు ఏంటి? నేనెక్కడ విడగొట్టానే? నీకు సిగ్గులేదురా, నీకు సిగ్గులేదు. ఆద్యాన్ని చూసి నేర్చుకో. అది వాళ్ళ అమ్మ నాన్నలు కలపడానికి ఎంత కష్టపడుతుంది తెలుసా? ఆగు, ఆది ఎవరింతకి తెలీదు. నీకెందుకు తెలుస్తుంది? నీకు చదువు తెలీదు, ఆద్య తెలీదు, ఏమీ తెలీదు. ఇంటింటి రామాయణం సీరియల్ చూస్తే తెలుస్తుంది. బాబులాగే తయారు. ఇంటింటి రామాయణం. ఇంతకీ ఆద్య వాళ్ళ అమ్మ నాన్న కలుపుతుందా కలపదా? ఇంతకీ మా అమ్మ నాన్న కలిసి ఉంటారు లేదు? ఒరే అమ్మా